గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సో మూవీ చూసారు కదా, షార్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. సో ఎలా అనిపించింది సార్? వనజీవి రామయ్య దీనికి ఈ షార్ట్ ఫిల్మ్ కి గద్దర్ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది, చాలా సంతోషదాయకం, ముదావహం కూడా. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉన్న కథాంశంతో ఒక రియల్ లైఫ్ మనిషి యొక్క జీవితాన్ని చూపించారు దీంట్లో. ఈ సినిమాకి అవార్డు రావడం అన్ని రకాలుగా సముచితమైన విషయం అండి. ఫర్ దట్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ మూవీలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది సార్? వెరీ ప్రైడ్ మూమెంట్. వేము గారు ముందు నుంచి మిత్రులు నాకు. ఒకే ఒక్క సీన్ ఉంది, మీరు రావాలంటే అంత దూరం అంటే జర్నీ చేసిన దానికంటే తక్కువ టైం యాక్ట్ చేసాము. జర్నీ టైం ఎక్కువ ఉంది. చాలా సంతోషంగా ఉంది సినిమా చేయటం. సార్ మీరు చూసుకుంటే సీనియర్ హీరోస్ బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు అందరితో వర్క్ చేశారు కదా, సో వాళ్ళతో ఒక చిన్న చిన్న మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలి. నేను అసలు ఇంట్రడ్యూస్ అయిందే చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా. మళ్ళా ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉన్నాను. ఆయనతోటి కాంబినేషన్ ఉండొచ్చు, ఫిలిమ్స్ లో ఉన్నాను. నెక్స్ట్ రీసెంట్ గా కూడా మనశంకర వరప్రసాద్ కూడా ఒక మంచి వేషం చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్లాడ్. అట్లాగే బాలయ్య బాబు గారితో అఖండ, వీరసింహారెడ్డి 2 సినిమాలు చేశాను. చాలా సంతోషం, ఆయనతో కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాంబినేషన్, మంచి వర్క్ చేసాము, టీం వర్క్. చాలా హ్యాపీ అండి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నేను ఫస్ట్ షెడ్యూల్ లో చేశాను. తర్వాత కథ చిన్నగా స్వల్ప మార్పులతో రావడంతో నా పాత్ర లేదు, అట్లా మిస్ అయ్యాను. బట్ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ నాగార్జున గారు, అనుపన్న స్టూడియోస్. నాగార్జున గారి ప్రెస్టీజియస్ మూవీ 100వ సినిమాలో నేను మంచి పాత్ర చేస్తున్నా. అది రేపు దసరాకు వస్తుంది, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉండదండి. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ గబ్బర్ సింగ్, అందుమించి చెప్పాల్సిన లేదు. డెఫినెట్ గా డ్యామ్ షూర్ హిట్ అది. హరీష్ శంకర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద హిట్ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా బాగుంటుంది సినిమా. జగదీష్ చంద్రబోస్ వృక్ష శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్వాత సంగీతానికి మొక్కలు స్పందిస్తాయని కూడా రుజువైంది. దానికి ఎన్నో ప్రామాణికాలు కూడా చూపించారు. అలా మొక్కలకి ప్రాణం ఉంది, మనలాగే ప్రాణం ఉంది. వాటికి మనకు కనపడవు కానీ వాటి చెవులు ఉన్నాయి, సంగీతం ఉంటున్నాయి. అలాగే సంగీతం చెవులు ఉన్నాయి అంటే మనసు కూడా ఉంటుంది. ఆ మనసు ఉంటే అన్ని మొక్కలు కోరేది ఒకటే, రామయ్య మళ్ళీ పొలం మీదకి రావయ్యా అని. థ్యాంక్ యూ వెరీ మచ్.